సినిమా చిన్నదా పెద్దదా కాదు, అందులో ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. స్టార్ హీరోలే కాదు, టీవీ నుండి బిగ్ స్క్రీన్కి పరిచయం అయ్యే హీరోల వరకు ఇదే ట్రెండ్. బడ్జెట్కి సైతం ఏ మాత్రం భయపడని ప్రొడ్యూసర్లు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఒక ట్రెండ్ ఉంటుంది. అదేంటంటే సినిమా ఏదైనా వస్తుంది అని అంటే దాంట్లో కంపల్సరీగా ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. అండ్ ఆ ఐటమ్ సాంగ్ తోటే ఫ్యాన్స్ చాలా మంది అంటే కొంచెం మా హీరో ఇలా డ్యాన్స్ చేశాడు అలా డ్యాన్స్ చేశాడని కూడా చెప్పుకునేవాళ్ళు. ఈ ట్రెండ్ ఇప్పటి నుంచే కాదు, 90s నుంచి వెళ్ళి స్టిల్ ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. అదొక ట్రెండ్గా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే రీసెంట్గా స్క్రీన్ అంటే బిగ్ స్క్రీన్కి పరిచయమైనటువంటి టీవీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. అందులో అర్జున్ అంబటి గారు రీసెంట్గా యాక్ట్ చేసినటువంటి పరమపద సోపానం నుండి రెండవ లిరికల్ సాంగ్ ఒకటి బూమ్ బూమ్ అనే ఒక ఐటమ్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. ఆయన తెలుసు మనకు అర్ధనారి, తెప్ప సముద్రం లాంటి, వెడ్డింగ్ డైరీస్ లాంటి సినిమాలలో హీరోగా నటించారు అండ్ అందరికి తెలిసిందే. దాని తర్వాత బిగ్ బాస్ షో తోటి, రియాలిటీ షో తోటి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగానే దగ్గరయ్యారు. అండ్ ఆయన హీరోగా ఇప్పుడు లేటెస్ట్ మూవీ పరమపద సోపానం. దాంట్లో జెన్నిఫర్ ఇమాన్యుయల్ గారి హీరోయిన్. అయితే ఈ సినిమా ప్రీవియస్గా అంటే నార్మల్గా ఎప్పటి నుంచో కూడా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఎస్ఎస్ మీడియా సంస్థపై గుడిమెట్ల సువర్ణలత సమర్పణలో గుడిమెట్ల శివప్రసాద్ గారు నిర్మించారు ఈ సినిమా. ఈశ్వర్ గారు సహ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమాలో ప్రీవియస్గా ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి నాగశివ గారు ఈ సినిమాకు డైరెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇదే ట్రెండ్ కంప్లీట్గా నడుస్తూనే ఉంది. అంటే ఈ ట్రెండ్ అనేది అంటే బిగ్ స్క్రీన్కి పరిచయం అయ్యే హీరోలు కూడా ఈ చిన్న సినిమాలని ప్రమోట్ చేయడానికి కూడా ఐటమ్ సాంగ్స్ని పెడుతున్నారు. అండ్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మాస్ మహారాజా రవితేజ గారి ఈగల్ వంటి భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కినటువంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కూడా డేవ్ జాన్ గారు కూడా ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. అయితే ఈ సినిమా జూలై 11న చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సో ఇక ఇటీవల ప్రమోషన్లకు సంబంధించినట్టు వాళ్ళు కూడా ఊపు పెంచారు. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి చిన్ని చిన్ని ఆశలే తప్పులేవో సాంగ్ ఒకటి ఉంది, అది కూడా చాలా బాగానే వైరల్ అయింది. అండ్ సినిమా స్టార్స్ ఎవరైతే ఇప్పుడు బిగ్ స్క్రీన్కి పరిచయం అవుతున్నారో ఈ ఇప్పుడు టీవీ సీరియల్ యాక్టర్స్ కూడా సినిమాని డెఫినెట్గా అంటే మెయిన్ హీరోస్ ఎలా ప్రమోట్ చేస్తారో అలానే ప్రమోట్ చేసుకుంటున్నారు. దాంట్లో కంప్లీట్గా అన్ని కమర్షియల్ అంగులు అన్నీ కూడా అద్ది ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ కూడా పెట్టి చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ ఐటమ్ సాంగ్ వచ్చేసి బూమ్ బూమ్ అంటూ సాంగ్ అటువంటి ఒక పెప్సీ మాస్ #1 అని కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్లో రిలీజ్ చేశారు రీసెంట్గా. అండ్ స్టార్ సింగర్ గీతా మాధవరి గారు ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆ పాటని పాడడం జరిగింది. అయితే ఈ ఓన్లీ అర్జున్ అంబటి గారే కాదు, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి చాలామంది స్టార్, ఇప్పుడు సుడిగాలి సుధీర్ గారు ఉన్నారు. ఆయన సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో వచ్చారు. దాని తర్వాత కాలింగ్ సహస్ర లాంటి సినిమాతో వచ్చారు. దాని తర్వాత ఇప్పుడు గోడ్ తోటి రాబోతున్నారు. సో ఇలాంటి సినిమా. అండ్ రీసెంట్గా ప్రదీప్ మాచిరాజ్ గారు ఆయన కూడా సేమ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో ఒక చిన్న కమర్షియల్ ఫార్మెట్ ఉంటుంది, అది కూడా ఐటమ్ సాంగ్ తరహాలో ఉంటుంది. ఆయన కూడా సేమ్ టైం ఇలాంటిది ఒక సాంగ్ చేశారు. అండ్ దాని తర్వాత ప్రీవియస్గా చేసినటువంటి 30 రోజుల్లో ప్రేమించడం ఇలాంటి సాంగ్ చేశారు. అండ్ ఇక అనసూయ గారి గురించి మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆవిడ స్క్రీన్ మీద చాలా బిజీగా ఉన్నారు. పుష్ప లాంటి సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్స్ అయితే ప్లే చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఇన్ కేస్ ఇప్పుడు బిగ్ స్క్రీన్కి పరిచయం అయ్యేటువంటి టీవీ సీరియల్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఫిలిం ఫార్మాట్ ఏదో ఉంటుందో అంటే దాంట్లో ఐటమ్ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్ పరంగా, ఇప్పుడు అర్జున్ అంబటి గారికి ఉన్నటువంటి మార్కెట్ పరంగా అండ్ ప్రొడ్యూసర్స్ అలాంటి యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అట్లీస్ట్ చిన్న కొంచెం మార్కెట్ ఉన్నా చాలు వాళ్ళని బిగ్ స్క్రీన్ మీకు తీసుకురావడానికి ప్రొడ్యూసర్లు సైతం అసలు భయపడతలేదు అనమాట. సో మొత్తంగా ఏంటంటే ఈ సినిమాలు ఏవైతే కంప్లీట్గా బిగ్ స్క్రీన్కి పరిచయం అయ్యేటువంటి టీవీ సీరియల్ యాక్టర్స్ లేకపోతే టీవీ షోస్ చేసేటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉంటారో కంప్లీట్గా వాళ్ళు కూడా అదే ఫార్మాట్లో సినిమాలు కూడా తీయడం జరుగుతుంది అనమాట. సో అందుకనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు ఇన్ఫ్యాక్ట్ అంటే ఇప్పటి వరకు కూడా అంటే మనం చూస్తూనే ఉన్నాం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా అంటే 1 వీక్కి దాదాపు ఒక 3-4 చిన్న సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. బట్ అవి కొన్ని ఆడుతున్నాయి, కొన్ని ఆడట్లేవు. అవన్నీ మంచి స్టోరీ ఉంటే డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే కోర్టు. సో అందుకనే కథని అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటెంట్ని నమ్ముకుంటే చాలు అన్న కాన్సెప్ట్స్ కూడా చాలా ఈ మధ్యకాలంలో ప్రూవ్ చేశాయి. సో మొత్తంగా ఏంటంటే అటు అక్కడమ్మ ఇక్కడపై మంచి కలెక్షన్సే వచ్చింది, ఓటీటీ ద్వారా వచ్చినాయి. అండ్ వీళ్ళకు ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసేటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళని ఓటీటీ తీసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే చిన్న స్క్రీన్‌లలో చూస్తూనే ఉన్నారు కాబట్టి, సో వాళ్ళని మళ్ళొకసారి అంటే వీళ్ళు పెద్ద సినిమా ఏదో చేశారు చూద్దాం అన్న ఉద్దేశ్యంతోటి మార్కెట్ ఓటీటీ పరంగా కూడా చాలా బాగా రీచ్ వస్తుంది. సో మొత్తంగా ఏంటంటే ఇక్కడ కంప్లీట్‌గా ఇటు టీవీ సీరియల్ యాక్టర్స్‌లైనా, టీవీ షోస్ యాక్టర్స్ అయినా ఎవరైనా కానీ కమర్షియల్ సాంగ్స్ అండ్ సినిమాని ఏ విధంగా అయితే ప్రమోట్ చేయాలో అన్ని విధాలుగా చేస్తూనే ఇటు మార్కెట్‌ని కూడా సంపాదిస్తున్నారు. సో మొత్తంగా ఏంటంటే కంటెంట్ బావుంటే మాత్రం సినిమా డెఫినిట్‌గా హిట్ అవుతుంది. చాలా డబ్బులొస్తున్నాయి. బట్ కంటెంట్ కొంచెం రిసీవ్ చేసుకున్న ఓటీటీ పరంగా మాత్రం చాలా సేవ్ అవుతుంది. సో మొత్తంగా పరమపద సోపానం కూడా ఇప్పుడు అదే దారిలో వెళ్తుంది. సో మరి ఈ సినిమాని ఓటీటీ రైట్స్ ఏది ఇంకేం తీసుకుందో అఫీషియల్‌గా క్లారిటీ లేదు గానీ మొత్తంగా మార్కెట్ ఎంతో కొంత మార్కెట్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా అది ఆడియన్స్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ అయితే చేస్తుంది. సో చూడాలి మరి ఇలాంటి సినిమాలు అంటే సీరియల్ ఆర్టిస్టులు తీసుకొచ్చేటువంటి సినిమా తరహాలోనే డెఫినెట్‌గా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని అయితే చేస్తున్నారు. సో మొత్తంగా కంటెంట్ మీద సినిమా అయితే ఆధారపడి ఉంటుంది. సో మొత్తంగా ఇక్కడ కంటెంట్ ఆఫ్ ది కింగ్ అని కూడా చాలామంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా రీసెంట్‌గా మాట్లాడుతున్నారు. సో ఇదనమాట మ్యాటర్. సో ఎవరైనా అటు స్టార్ హీరోలైనా, టీవీ సీరియల్ అయినా ఎవరైనా కమర్షియల్ సాంగ్స్ అంటే ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే. ఒకవేళ సిట్యుయేషన్స్ తగ్గట్టుంటే డెఫినెట్‌గా ఉండాల్సిందే అంటున్నారు అండ్ చేస్తున్నారు కూడా. మరి ఐటెమ్ సాంగ్ డెఫినెట్‌గా 90స్ జనరేషన్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉన్నది. సో ఈ సాంగ్స్ ఎంతవరకు ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తాయనుకుంటున్నారు? కామెంట్ చేయండి.